హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఆ కథ చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా మీనింగ్ఫుల్గా, చాలా ఫన్నీగా, ఎట్ ద సేమ్ టైం చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. అయితే ఆ కథ వచ్చేసి ఒక రిలేటివ్ అంకుల్కి వాళ్ళ చుట్టాల అబ్బాయికి అనమాట. ఇట్నే మన ఇంట్లో కూడా ఉంటారు కదా, ఎవరో ఒక అంకుల్ ఎప్పుడు ఏం చేస్తున్నారా, ఇంకెంతకాలం ఇలా ఖాళీగానే ఉంటావా, బాగుపడవా అని అడిగే ఒక అంకుల్కి అతనికి ఎలా కావాలో ఏదో ఒక సమాధానం చెప్పే నాలాంటి మీలాంటి ఒక అబ్బాయికి మధ్య జరిగే స్టోరీనే ఇది. ఈ కథ చాలా బాగుంటుంది. ఓకే, ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. స్టోరీలోకి వెళ్తే ఫంక్షన్ జరుగుతుంది. అంకుల్ ఉంటాడు, ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తగులుకోవాలని ఇలా చూస్తూ ఉంటాడు. అదే టైంకి నాలాంటి ఒక అబ్బాయి, ఆడి పేరు సూరిబాబు. ఆ సూరిబాబు అనే అబ్బాయి కనపడతాడు. రే సూరిబాబు, ఎలా ఉన్నావు అని అంటాడు. ఆ అంకుల్ నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అని అంటాడు. అప్పుడు ఆ అంకుల్ నేను బాగున్నా లేరా, నువ్వు ఎలా ఉన్నావు అని అడిగి ఆ తర్వాత ఏంట్రా ఏం చేస్తున్నావు ఇప్పుడు అని అంటాడు. ఆ అంకుల్ నేను ఇప్పుడు 10th క్లాస్ అంకుల్, 10th క్లాస్ చదువుతున్నాను అని ఆ అబ్బాయి అంటాడు. అప్పుడు అంకుల్ ఉండి ఆ చదువుకోవాలి, బాగా చదువుకోవాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ 10th క్లాస్ అయిపోయాక వీడి రిజల్ట్ వచ్చాక మళ్ళీ ఏదో పండక్కి, ఎలా పండగ, పుల్లమ్మ పండగ ఎక్కడో కలుసుకుంటారు. కలుసుకున్నప్పుడు ఎరా అబ్బాయి ఎలా ఉన్నావు అంటాడు. ఆ అంకుల్ నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అని అంటాడు. ఆ నేను బాగున్నా లేరా అని అంటాడు. ఆ తర్వాత ఏంట్రా 10th క్లాస్ రిజల్ట్ వచ్చాయంట కదా, ఏంటి నీ స్కోర్ ఎంత అని అంటాడు. ఆ అంకుల్ నేను పాస్ అయ్యా అంకుల్, నాకు ఒక 7.3 వచ్చింది అని అంటాడు. అయ్యో 7.3 నేనా, మా అబ్బాయి చూడు వాడికి 8.9 వచ్చిందిరా, 8.9, బాగా చదువుకోవాలి కదరా అని చెప్పి అని వాడికి ఒక చురుగా పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ ఇక వీళ్ళు ఇంటర్లో అడ్మిషన్ వేస్తారు కదా. ఇంటర్లో అడ్మిషన్ వేసిన తర్వాత కొంతకాలానికి మళ్ళీ ఏదో ఒక పండుగలోనో ఫంక్షన్లోనో కలుసుకుంటారు. అప్పుడు అడుగుతారు, ఎరా అబ్బాయి ఎలా ఉన్నావు అంటాడు. అంకుల్ నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నావు అంటాడు. నేను బాగున్నా అని అంటాడు. అప్పుడు మళ్ళీ అడుగుతాడు, ఏంట్రా 10th అయిపోయింది కదా, అందరూ ఇంటర్లో అడ్మిషన్ వేశారు, నువ్వెక్కడ వేసావు, నువ్వే గ్రూప్ తీసుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు, అంకుల్ నేను ఇలా మన టౌన్లోనే వేసా, నేను ఇలా సిఈసి గ్రూప్ తీసుకున్నా అని చెప్తాడు. అప్పుడు అంకుల్ ఉండి ఇలా అంటాడు, అయ్యో మన టౌన్లోనే వేసావా, సిఈసి గ్రూపా, నా కొడుకుని చూడరా, హైదరాబాద్ నారాయణ కాలేజ్లో వేసారా, మా ఊడిది ఎంపీసీ గ్రూప్ రా, ఎంపీసీ గ్రూప్, నువ్వు సిఈసీనే తీసుకున్నావా అని చెప్పి మళ్ళీ తక్కువగా చులకనగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ కొంతకాలానికి ఇక 2 years తర్వాత వీడు ఇంటర్ అయిపోయాక వాళ్ళ కొడుకు కూడా ఇంటర్ అయిపోయాక మళ్ళీ ఏదో ఫంక్షన్లోనే అక్కడ కలుస్తారు. కలిసినప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటారు. ఎరా అబ్బాయి సూరిబాబు ఎలా ఉన్నావు అంటాడు. అంకుల్ నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అంటాడు. నేను బాగున్నా లేరా అని అంటాడు. ఆ తర్వాత అవును ఇంటర్ అయిపోయింది కదరా, మరి నెక్స్ట్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అంటాడు. అంకుల్ అది ఇలా ఎంటర్ అయిపోయింది కదా, నేను ఇప్పుడు డిగ్రీ చేద్దాం అనుకుంటున్నా అని అంటాడు. అయ్యో డిగ్రీనా, డిగ్రీ ఏంట్రా, డిగ్రీ చేసే వాళ్ళకి ఈ రోజుల్లో లైఫ్ ఉందా, మా వాడిని చూడు బీటెక్ చేస్తున్నాడు రా, బీటెక్ సాఫ్ట్వేర్, వాడికి ఫ్యూచర్లో మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పి మళ్ళీ చీప్గా చులకనగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ 4 years తర్వాత వాళ్ళ కొడుకు బీటెక్, వీడిది డిగ్రీ అయిపోయాక మళ్ళీ ఏదో ఫంక్షన్లో కలుస్తారు. అప్పుడు మళ్ళీ ఇలా మాట్లాడుకుంటారు. ఏంట్రా అబ్బాయి ఏంటి ఏం చేస్తున్నావు ఇప్పుడు అంటాడు. అంకుల్ అది డిగ్రీ అయిపోయింది కదా, నేను ఒక చిన్న కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను అని అంటాడు. అవునా, జీతం ఎంత వస్తుంది అని అంటాడు. నాకు ఒక 20,000 వస్తుంది అంకుల్ అని అంటాడు. అయ్యో కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నావా, 20,000 జీతం, నా కొడుకుని చూడరా, హైదరాబాద్ ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్గా చేస్తున్నాడు, వాడికి స్టార్టింగ్ శాలరీనా 30,000 వస్తుంది, ఆ తర్వాత వాడి ఎక్స్పీరియన్స్ చూసి వాడికి జీతం 1,00,000 వరకు పెంచుతారు, నువ్వు సూపర్వైజరా 20,000 జీతం అని చెప్పి మళ్ళీ చీప్గా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ కొంతకాలానికి అంటే ఒక 2-3 years తర్వాత మళ్ళీ ఏదో ఫంక్షన్లో కలుస్తారు. కలిసి మళ్ళీ మాట్లాడుకుంటారు. హాయ్ అబ్బాయి ఏంటి ఎలా ఉన్నావు అంటాడు. అంకుల్ నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అంటాడు. అప్పుడు మళ్ళీ అడుగుతాడు, ఏంట్రా ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే, అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు, అంకుల్ నేను ఆ కంపెనీలో సూపర్వైజర్గా జాబ్ మానేసి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యి నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాను, ఇప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను, నాకు జీతం నెలకు ఒక 70,000 వరకు వస్తుంది అని అంటాడు. అవునా, లైఫ్ బాగుంది అంటాడు. బాగుంది అంకుల్, మంచి జీతం, మంచి గవర్నమెంట్ జాబ్, అంతా బాగానే ఉంది అంటాడు. ఏంట్రా అంత బాగుంటుంది, మంచి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు, నెలకు 70,000 సంపాదిస్తున్నావు, లైఫ్లో సెటిల్ అయ్యావు, ఇంకెప్పుడు పెళ్లి చేసుకునేది, మా ఊరిని చూడు రీసెంట్గానే పెళ్లి సంబంధాలు చూసి ఒక మంచి చక్కని అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసాం, వాడు ఇప్పుడు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు, ఇంకెంతకాలంలో నువ్వు ఇలా బ్రహ్మచారిలో ఉంటావు, పెళ్లి చేసుకోవా, జీవితంలో సుఖపడవా అని మళ్ళీ చురకేస్తాడు. వీడు అదిని అరే అవును కదా నిజమే కదా, మా అందరూ పెళ్లి చేసుకుంటారు, నేను చేసుకోవాలని చెప్పి వీడు పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 1 year తర్వాత మళ్ళీ ఇంకా వేరే ఫంక్షన్లో కలుస్తారు. అప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటారు. ఎరా అబ్బాయి ఏంటి ఎలా ఉన్నావు అంటాడు. అంకుల్ నేను బాగున్నాను అంకుల్, ఇప్పుడు నేను పెళ్లి కూడా చేసుకున్నాను, షీ ఈజ్ మై వైఫ్ లీలా అని చెప్పి తన వైఫ్ని అతనికి ఇంట్రడ్యూస్ చేస్తాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, బాగున్నావు అని కూడా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత వైఫ్ పక్కకి వెళ్తుంది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఏంట్రా అంత బాగుంది అంటాడు. అంత బాగుంది అంకుల్, ఇప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, జీతం వస్తుంది, మంచిగా పెళ్లి కూడా చేసుకున్నా, నాకు అంత లైఫ్ అంతా బాగుంది, హ్యాపీ అంటాడు. ఏంట్రా నీ అబ్బాయి హ్యాపీ, పెళ్లి చేసుకున్నావు, మరి పిల్లల్ని కనవా, మా వాణి చూడరా పెళ్లి చేసుకున్న సంవత్సరానికి ఒక కొడుకుని అన్నాడు, మళ్ళీ ఇంకొకరిని లైన్లో ఉంచాడు, నువ్వు ఉన్నావు ఇంతవరకు పిల్లలేదు జల్లలేదని మళ్ళీ చూకేస్తాడు. వాడి తిని పెద్ద ఆవేశానికి పోయి అవును కదా నిజంగా నేనైతే పెళ్లి అయితే చేసుకున్నా, కానీ పిల్లలేదు జల్లలేదని చెప్పి బాగా కష్టపడి ఒక కూతుర్ని అంటాడు. కూతుర్ని కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేరే ఫంక్షన్కి వెళ్తాడు. మళ్ళీ ఫంక్షన్కి వెళ్తారు, ఫంక్షన్లో కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు. ఎరా అబ్బాయి ఎలా ఉన్నావు అంటాడు. అంకుల్ నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారంట. నేను బాగున్నా లేరా, ఏంటి లైఫ్ ఎలా ఉందని అడుగుతాడు అంకుల్. అప్పుడు అంకుల్ నా లైఫ్ సూపర్గా ఉంది అంకుల్, నేను మంచిగా లైఫ్లో సెటిల్ అయ్యాను, గవర్నమెంట్ జాబ్, మంచి జీతం, ఒక మంచి పిల్లం, అండ్ రీసెంట్గానే నేను ఒక కూతుర్ని కూడా కన్నాను, చూడండి అంకుల్ ఇది సీజ్ మై డాటర్ అని చెప్పి కూతుర్ని కన్నానని కూడా చెప్పి తన డాటర్ని కూడా చూపెడతాడు. మొత్తం అంతా చెప్తాడు నేను హ్యాపీ అని. అప్పుడు అంకుల్ గాడు ఉండి ఇంకో చురికేస్తాడు. యారా ఒక కూతుర్ని అయితే కన్నావు,
కూతురుతోనే సరిపెట్టుకుంటావా? రేపు ఆ పిల్ల పెద్ద పెళ్లి చేసుకొని ఎవరో అత్తారింటికి వెళ్ళిపోతుంది. మరి నీ ఇంటి దగ్గర ఉండేది ఎవరు? రేపు మీరు ముసలోళ్ళు అయితే మిమ్మల్ని చూసుకునేది ఎవరు? నీ వారసుడు ఎవడు? నీ వారసత్వాన్ని నిలబెట్టేది ఎవడు అని చెప్పి మళ్ళీ సురికేస్తాడు. ఇది విని వాడు మళ్ళీ ఆలోచిస్తాడు, అరే నిజమే కదా, ఒక కూతురునైతే కన్నా రేపు ఇది పెద్ద పెళ్లి చేసుకొని ఎక్కడికి వెళ్ళిపోతుంది. అప్పుడు మా ఇంటికాడ ఉండేది ఎవరు? రేపు మీ ముసలో లేక మమ్మల్ని చూసుకునేది ఎవరు? నా వారసుడు ఎవడు? నా వారసత్వాన్ని నిలబెట్టేది ఎవడు అని ఆలోచించి మళ్ళీ పౌరుషానికి పోయి మళ్ళీ కష్టపడి ఆ తర్వాత ఒక కొడుకుని అంటాడు. ఇక కొడుకుని కానీ ఇక మనోడు ఫీల్ అవుతాడు. మొదట్లో నాకు జాబ్ లేదన్నాడు, జాబ్ తెచ్చుకున్న తర్వాత చిన్న జాబ్ అన్నాడు, మళ్ళీ ఆ తర్వాత పెద్ద జాబ్ తెచ్చుకుంటే పెళ్లి చేసుకో అన్నాడు, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కనవ అన్నాడు. ఒక ఆడపిల్లని కంటే ఒక ఆడపిల్ల చాలా కొడుకుని కనవ అన్నాడు. ఇప్పుడు నేను కొడుకుని కూడా కన్నా, అసలు నా దగ్గర అన్నీ ఉన్నాయి, నీ లైఫ్లో సెటిల్ అయ్యా, గవర్నమెంట్ జాబు, ఒక మంచి పిల్లం, 2 పిల్లలు, అసలు నా దగ్గర లేదంటూ ఏం లేదు, ఇప్పుడు నేను లైఫ్లో సెటిల్ అయ్యా. ఇప్పుడు చూస్తా అంకుల్ గారు నేను ఫంక్షన్కి వెళ్తాను, నా కొడుకు నన్ను ఇప్పుడు ఏమంటాడు, నా దగ్గర ఏం లేదని వంక పెడతాడో చూస్తా అసలు అని చెప్పి మస్తు కాన్ఫిడెన్స్తో మస్తు ప్రిపేర్ అయ్యి ఫంక్షన్కి వెళ్తాడు. ఇక మనోడు ఫంక్షన్కి వెళ్తాడు, మళ్ళీ అంకుల్ గారు ఫంక్షన్లో కలుస్తాడు, మళ్ళీ మాట్లాడుకుంటారు. ఎరా అబ్బాయి ఎలా ఉన్నావు అంటాడు. నేను బాగున్నాను అంకుల్, మీరు ఎలా ఉన్నారు అని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత అంతా ఓకేనా అంటాడు. అంతా ఓకే అంకుల్, అసలు ఇప్పుడు నా లైఫ్ సూపర్గా ఉంది, నాకు ఒక మంచి పిల్లం, 2 పిల్లలు, లైఫ్లో సెటిల్ అయ్యా, జాబు, జీతం అంతా బాగుంది అంకుల్, ఇంకేం కావాలి ఒక మొగోడికి, లైఫ్లో సెటిల్ అయ్యా కదా, ఇంకేం కావాలని అంటాడు. అప్పుడు అంకుల్ గాడు అన్నీ ఉన్నాయని అంటాడు. అన్నీ ఉన్నాయి అంకుల్ అంటాడు. అంతా ఓకేనా అంటాడు. అంతా ఓకే అంకుల్ అంటాడు. యారా నీకు ఇవి చాలా, ఇక నీకు ఇంకేం కావాలనిపించట్లేదు అని అంటాడు. ఇంకేం కావాలి అంకుల్? ఇంకేం కావాలి, నాకు అన్నీ ఉన్నాయి, ఇక ఇవి చాలు, పిల్లలు, జీతం, జాబు, ఇంకేం కావాలంటాడు. ఆ తర్వాత ఇప్పుడు ఈ అంకుల్ గాడు ఇక్కడ ఒక పెద్ద చురకేస్తాడు. వాడిని ఎరా ఇలా దగ్గరికి రమ్మని అంటాడు. ఆడిలా దగ్గరికి వస్తాడు. ఎరా ఏదో పెళ్ళి అయితే చేసుకున్నావు, 2 పిల్లలు కన్నావు, అంతా బాగానే ఉంది అంటున్నావు, నీ అబ్బా నువ్వు మొగడివి కదారా, నీలో మొగతనం లేదా? మా వాణి చూడు, ఆఫీస్లో ఒకదాన్ని, ఇంటికాడ ఒకదాన్ని, మొత్తం 2ని మెయింటైన్ చేస్తున్నాడు రా. నువ్వు ఉన్నావు, నీ అబ్బా ఒకటేనా నీకు, ఒక పిల్లమే చాలా నీకు, ఇంకేమొద్దా అని చెప్పి వాడికి చురకేస్తాడు. ఈ తిన్న తర్వాత వాడి ఫ్యూజులు పోతాయి. ఇదండి స్టోరీ. సొసైటీలో కంపారిజన్స్ అనేవి ఇలా ఉంటాయి. నీ దగ్గర ఏం లేకపోతే ఏం లేదంటారు, ఏదన్నా ఉందంటే నీ దగ్గర ఉన్న దానికంటే నా దగ్గర ఉన్నదే మంచిది అంటారు. చూశారు కదా ఈ కంపారిజన్స్లో ఆ చుట్టం ఎక్కడ మొదలుపెట్టి 10th క్లాస్లో వచ్చిన మార్కుల దగ్గర నుంచి మొదలుపెట్టి జీతం, ఉద్యోగం, పెళ్లి పిల్లల నుంచి ఇట్లా కొనసాగి అది ఏడదాకా పోయిందో. సమాజం పోకడ ఇంతేనండి. చదువుకోని వాడిని చదువుకోలేదంటారు, చదువుకున్న వాడిని ఉద్యోగం లేదంటారు, ఉద్యోగం చేసేవాడిని చిన్న జాబ్ అంటారు, పెద్ద జాబ్ చేసేవాడిని పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అంటారు, పెళ్లి చేసుకున్నవాడిని పిల్లలు ఎప్పుడు కంటావని అంటారు, పిల్లలందరినీ కానీ సెటిల్ అయ్యాక నీకు ఒకటే నా పిల్లం అంటారు. అవి మంచి అయినా చెడ్డ అయినా కంపారిజన్స్ అనేవి చేస్తూనే ఉంటారు. నాది పెద్దదంటే నీకంటే నాదే పెద్దదంటారు.